సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. డిపార్ట్మెంట్లో నాకు కొంతమంది ఉన్నతాధికారులు, ఒక ఉన్నతాధికారి నన్ను పర్సనల్గా టార్గెట్ చేయడం జరిగింది. ఆయనకి వ్యక్తిగతంగా నన్నొక్కనే కాదు, నాతో ఉన్నటువంటి తోటి కానిస్టేబుల్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సామర్థ్యం లేదు కాబట్టి ఇంకా అది భరించి ఆడే ఉండిపోయారు. సో కొంతమంది ఇంకా ఇతరితర జాబులకి వెళ్ళగలిగారు. కానీ నేనే కాస్త ధైర్యం చేసి ఇంకా సివిల్ ఆయనకంటే ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. సో నాతోటి పోలీస్ స్టేషన్లో పనిచేసినటువంటి వాళ్ళకి ఆ అధికారి యొక్క తీరు ప్రవర్తన కావాలని వ్యక్తిగత కక్షలు పెట్టుకుని ఎలా చేస్తారనేది వాళ్ళకి తెలుసు. సో ఆ విధంగా జరిగింది. కానీ అది కూడా నేను బరాయిస్తూనే వచ్చాను. ఓకే, రకరకాల వ్యక్తులు ఉంటారు వ్యవస్థల్లో, కానీ అది ఒక ట్రిగ్గర్ పాయింట్ వరకు వచ్చేసిందండి. 2018 ఆగస్టు 10వ తేదీన ఆ ట్రిగ్గర్ పాయింట్ వచ్చేసింది. సో ఆ రోజు నన్ను చాలా అవమానకరంగా మాట్లాడి 60 మంది కానిస్టేబుల్స్ ముందు మాట్లాడి చేసినప్పుడు ఇంకా నాకు అది తట్టుకోలేకపోయాను. సో అది చాలా బాధేసింది. దాన్ని ఎట్లంటే దాన్ని మానసికమైనటువంటి ఒక ట్రామాని కలిగించింది నాకు. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే మీరు కానిస్టేబుల్ అవ్వడానికి అప్పుడు అయినప్పుడు కూడా మీకు 19 ఇయర్స్ అన్నారు, నాన్నగారు పోయారు. సో పోయిన తర్వాత మళ్ళీ కానిస్టేబుల్గా వచ్చారు. ఇక్కడ మళ్ళీ మీకు జరిగిన సిఐ నుంచి ఒక అవమానము. సో ఈ మొత్తం స్ట్రగుల్ని ఎట్లా బేర్ చేశారు? దాంతోపాటు సివిల్స్ అంటే ఆషామాషి విషయం అయితే కాదు, మాకు తెలిసినంత వరకు కూడా. దీన్నంతా కూడా ఎట్లా ఇది చేయగలిగారు? మళ్ళీ ర్యాంక్ సాధించడం, ఈ స్ట్రెస్ ఎట్లా అనిపించింది అసలు? స్ట్రెస్ అనేటువంటిది చాలా భయంకరంగా ఉంటుందండి. అది ఏంటంటే ఒకవైపు మనకి ఇష్టం ఉండదు జాబు, ఆ జాబ్ మనకి ఇష్టం లేని జాబు, కానీ ఫ్యామిలీ బర్డన్స్. సో దీనికోసం చేయాలి, కానీ మళ్ళీ మన డ్రీమ్ని ఫాలో అవ్వాలి. మనకి ఇష్టం లేని జాబ్ చేయాలి, మన ఫ్యామిలీ బర్డన్స్ చూసుకోవాలి, మన డ్రీమ్ కోసం మనం పనిచేయాలి. అంటే ఈ మూడు సైమల్టేనియస్గా జరగాలి. కానీ ఈ మూడు కనుక ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా ఉన్నాయనుకోండి, నేను జాబ్ చేస్తుంటే మా ఫ్యామిలీ బర్డన్ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ అవుతూ నాకు కూడా నా టైం కొంత నేను ఉపయోగించుకోగలుగుతుంటే సివిల్స్కి ఓకే. అట్లా ఉపయోగించుకోలేకపోగా నాకు ఉన్నటువంటి సమయాన్ని కూడా ఒక అధికారి నాకు వ్యక్తిగతంగా నా మీద టార్గెట్ చేసి ఇంకా మెంటల్గా స్ట్రెస్ చేయటం, హరాస్ చేయటం అనేటువంటిది జరిగింది. సో ఆ టైంలో చాలా బాధ వేస్తుంది. ఒక్కోసారి అయితే రూమ్లోకి వెళ్ళిపోయి ఈ యూనిఫామ్ అట్లా తీసి బట్టలు తీసి నాకు వద్దు ఈ జాబు అని విసిరేసిన క్షణం కూడా ఉంది. నాకు బాగా గుర్తు. అట్లా చొక్కా తీసి విసిరేసిన క్షణాలు అప్పుడు అనిపించుకొని మళ్ళీ కాసేపు ఆలోచించుకొని ఓకే ఇది మన రెస్పాన్సిబిలిటీ ఉంది, తీసుకోవాలి, చేయాలి అని చెప్పి మళ్ళీ స్ట్రెంగ్త్ని రీగెయిన్ చేసుకున్న క్షణాలు కూడా నేను గుర్తు చేసుకుంటానండి. ఎస్, అంటే దీంతోపాటు స్ట్రగుల్స్ కూడా చాలా ఫేస్ చేశారు. ఒకటి రిజైన్ చేయడానికి కూడా మీరు కానిస్టేబుల్ విషయంలో కూడా మేము విన్నాము. ఏంటి అక్కడ ఏదో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసినట్టు? అవునండి, రిజిగ్నేషన్ ఇప్పుడు నాకు ఆ రోజు నాకు అవమానంగా జరిగినప్పుడు నేను ఆ రోజే రిజిగ్నేషన్ లెటర్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది మేడం. ఆ సిఏ గారు ఉండి ఏంటి బెదిరిస్తున్నావా నువ్వు నన్ను, అది ఇది అని చెప్పి ఇంకా గదిమారండి. అట్లా గదివిన తర్వాత లేదు సార్ నేను ఆలోచించే నేను నిర్ణయం తీసుకున్నాను అంటే అప్పుడు నేను ఫస్ట్ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి ఇచ్చాను. అది ఇస్తే అట్లా కాదు నువ్వు డిటిపి చేసుకొని తీసుకుని అన్నారు. సో నేను కూడా అది కూడా వెంటనే చేసుకొని తీసుకొచ్చాను. వచ్చిన తర్వాత ఆయన అనుకున్నారు ఈ గంటలో నేను ఏదన్నా నా డెసిషన్ని రివ్యూ చేసుకుంటాను అని ఎట్లా అనుకున్నారు. కానీ నేను అది చేసుకోలేదు. నేను మైండ్ఫుల్గానే డెసిషన్ తీసుకున్నాను. ఇంకా బేరబుల్ పాయింట్ కాదనమాట, భరించలేకపోయా. సో అది నేను ఆ రిజిగ్నేషన్ ఇచ్చేసిన తర్వాత నాకు ఉన్నటువంటి సరెండర్ లీవ్స్ అండ్ కమ్యూటేషన్ లీవ్స్ కొన్ని ఉంటాయి. సో అవి తీసుకొని నా రిజిగ్నేషన్ లెటర్ని ఫార్వర్డ్ చేయండి సార్, ఈ లోపు నాకు అది నా లీవ్ అయిపోయే లోపల అది యాక్సెప్ట్ అయిపోతుంది. సో అని చెప్పేసి నేను ఆ లీవ్ తీసుకోవడం జరిగింది. అది కూడా నేను ఆ స్టేషన్లో నాకు ఇవ్వలేదు ఆ లీవ్. సో నేను పక్క స్టేషన్లో నుంచి తీసుకోవడం జరిగింది. సో అంత నాకొక్కరికే కాదు ఇట్లా చేసింది ఆయన, ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. మహేంద్ర అని, ఆయన ఇప్పుడు ఎస్ఐగా చేస్తారు. అందరూ స్ట్రగుల్ అయ్యారు, బట్ మీరే బయటకు వచ్చేసారు. వాళ్ళకి ఆ సామర్థ్యం లేదు, వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఓకే మనం వదులుకుంటే ఎట్లా, ఈ జాబ్ వదులుకుంటే మళ్ళీ ఇదే మనకి. సో ప్లస్ వాళ్ళు చదివే సామర్థ్యం కూడా లేదనమాట. సో అందుకని భరిస్తూనే ఉండిపోయారు వాళ్ళు అట్లా. సో నేను ఒక్కనే ధైర్యం చేసి రావడం జరిగింది. సో నేను ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్ని నా పై అధికారులకి ఫార్వర్డ్ చేయలేదు. ఫార్వర్డ్ చేయకుండా దాన్ని అట్లాగే 1 year ఉంచి నా పేరు మీద నాకు ఆబ్సెంట్ రాశారు. జీడీలో పోలీస్ స్టేషన్ రికార్డ్స్లో ఆబ్సెంట్ రాసి నా మీద డిజర్టర్ నోటీస్ని సర్వ్ చేశారు. అంటే డిజర్టర్ అంటే ఏదైనా యూనిఫామ్ సర్వీస్లో ఉండి ఉద్యోగం నుంచి పారిపోయిన వ్యక్తి అనమాట. సో ఆ డిజర్టర్ నోటీస్ ఏంటి, నేను మెడికల్ లీవ్లో ఉన్న అంటే ఈ కమ్యూటేషన్ సరెండర్ లీవ్స్లో తీసుకొని ఆ లీవ్స్లో ఉన్నప్పటికి కూడా అంటే ఆయన కక్ష ఎంత స్థాయిలో ఉందో చూడండి.
అట్లా చేసి దానికి 1 year డెజర్ట్ నోటీస్ని సర్వ్ చేసి నేను అప్పుడు ఢిల్లీకి వెళ్ళిపోయాను అనమాట ప్రిపరేషన్కి. నేను ఢిల్లీ నుంచి రాగానే నా మీద ఒక వ్యక్తిని నిఘా పెట్టారు. నేను ఢిల్లీ నుంచి వచ్చి ఇంటికి వెళ్ళగానే ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చేసారు, కానిస్టేబులే, ఆయన కూడా నా ఫ్రెండే. వచ్చి నీకు డెజర్ట్ నోటీస్ సర్వ్ చేయమన్నారు అని చెప్పి నాకు సర్వ్ చేశారు. నేను చూస్తే ఇది ఇట్లా డెజర్ట్ నోటీస్. సో నేను దాన్ని తీసుకొని దాన్ని రిప్లై ఇచ్చాను. ఇచ్చిన తర్వాత రిసీవ్డ్ అని రాసి ఇచ్చాను. ఆ డెజర్ట్ నోటీసు అంటే 1 year అయిపోయింది కదా, తీసుకొని నేను అప్పుడు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా గౌరవనీయ ఎస్పీ గారు సిద్ధార్థ కౌశల్ IPS గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి సార్ ఇదిగో ఈ విధంగా జరిగింది, నేను ఆ రోజు రిజిగ్నేషన్ ఈ విధంగా సబ్మిట్ చేశాను, ఈ విధంగా ఈ సరెండర్స్ తీసుకున్నాను, తర్వాత కానీ నాకు ఈ రిజిగ్నేషన్ లెటర్ని ఫార్వర్డ్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా ఆ అధికారి వ్యక్తిగత కక్షతో ఈ విధంగా చేశారు సార్ అని చెప్పి నేను నా గోడు వెళ్ళబోసుకుంటే సార్ ఉండి ఓకే జెంటిల్మెన్, నువ్వు యూ డోంట్ వరీ, నీ స్పిరిట్ ఐ రియల్లీ అప్రిషియేటింగ్ యువర్ స్పిరిట్. సో మీరు మనస్ఫూర్తిగా రిజిగ్నేషన్ చేస్తున్నారు కాబట్టి నేను దీన్ని ఆమోదిస్తాను, దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తానని చెప్పి అప్పుడు మినిస్టీరియల్ స్టాఫ్లో ఉన్నటువంటి A2 క్లర్క్ ఉంటారు సత్యవాణి మేడం గారని, ఆ మేడం గారిని పిలిపించి ఇతనికి ఎట్లా చేయాలి అనేటువంటిది అడిగితే మేడం పోలీస్ మాన్యువల్స్ రూల్స్ అన్నీ చూసి దాని డీమ్ టు బీ ప్రొవిజన్ అని ఒకటి ఉంటుందండి, దాని ప్రకారం ఇతన్ని రిలీవ్ చేయొచ్చు మనం అని చెప్పేసి మేడం గారు చెప్పారు. చెప్తే అప్పుడు నా సర్వీస్ రికార్డు 5 yearsలో నాకు నాట్ ఈవెన్ సింగిల్ రిమార్క్ అండి. నా రికార్డు మొత్తంలో ఎటువంటి పనిష్మెంట్ లేదు, ఏమీ లేదు. సో ఆ రిమార్క్ లేకపోవడం చూసి అసలు వెంటనే రిలీవ్ చేయండి ఇతను అని చెప్పి ఆ రోజు నేను మార్నింగ్ సార్ని అప్రోచ్ అయ్యాను. ఈవినింగ్ కల్లా నాకు రిలీవింగ్ ఆర్డరు, లాస్ట్ పే సర్టిఫికేటు అన్నీ వచ్చేసాయండి. ఇప్పుడు మీరు ఎక్కడైతే అవమానం ఎదుర్కొన్నారో ఆ CA గారు ఏమన్నా టచ్లో ఉన్నారా? మీకు ఏమైనా విష్ చేయడం జరిగిందా? నాకు అయితే ఎటువంటి విషయస్ అయితే అందలేదండి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఆయన వరకు వెళ్ళుంటుంది నాకేమన్నా విషయం? ఖచ్చితంగా వెళ్ళుంటుందండి, ఇటువంటి విషయం ఖచ్చితంగా వెళ్ళుంటుంది. సో ఆయన అయితే నాకు టచ్లో లేరు, ప్లస్ ఆయన ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో తెలియదు, ప్లస్ ఆయన అయితే నాకు విషయస్ చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే నేను 2019 అటెంప్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళింది కదా, అప్పుడు నాకు ఆయనకి కొద్దిగా దగ్గరగా ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ ఉన్నారు రామకృష్ణ అని, ఆయన కాల్ చేసి ఇట్లా CA గారు ఉదయ్ ఇట్లా వెళ్ళాడంట కదా అని చెప్పి అడిగారు అని చెప్పి అన్నారు. అంటే అవును ఇట్లా సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాను అని చెప్పి అన్నాను. ఆ ఎంక్వైరీ అట్లా ఆయన ఎంక్వైరీ చేశారని చెప్పి ఎవరికే తెలిసింది. తర్వాత మళ్ళీ ఇంకా అప్పటి నుంచి 20 నుంచి ఇప్పుడు నిఘా అయితే అది నిఘా ఖచ్చితంగా ఉందండి. అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏమైనా విష్ చేస్తారేమో అని అన్నట్టు ఏమైనా అనుకుంటున్నారా? విష్ చేస్తే నేను ఖచ్చితంగా దాన్ని ఆ విషెస్ని రిసీవ్ చేసుకుంటానండి, బట్ పాజిటివ్ వేలోనే రిసీవ్ చేసుకుంటాను. ఇంకా ఆయనలో ఉన్నటువంటి ఆ దైవత్వమే ఆ విధంగా పంపించిందేమో అనేటువంటి, అంటే మోర్ దాన్ విషెస్ ఐ విష్ హిమ్ టు రియలైజ్ ద గాడ్ విత్ ఇన్ హిమ్. సో ట్రీట్ ఎవ్రీవన్ విత్ ద హ్యుమానిటీ అండ్ కంపాషన్ అండ్ ఎంపతి. సో మన పోస్ట్ అనేటువంటిది ఇవన్నీ ఏంటంటే మనుషులకి ఇబ్బంది కలిగించేది కాదు, ఇంకా మనుషుల్ని ప్రోగ్రెస్ చేసే విధంగా ఉండాలి. సో ఒకరిని ఏదో అంటే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది, సటిల్ డిఫరెన్స్. అని ఏంటంటే ఏదో డిపార్ట్మెంట్లో దృష్ట్యా నేను పని చేయకపోతే నా మీద చర్యలు తీసుకుంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. నేను ఇంకా దాన్ని అనుభవిస్తాను, నన్ను నేను సరి చేసుకుంటాను. అట్లా కాకుండా ఇంటెన్షనల్గా ఒక వ్యక్తిగతమైనటువంటి కక్షతోటి నాకున్నటువంటి మెంటల్ ఫ్యాకల్టీస్ని దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా చేయటం అనేటువంటిది సమంజసం కాదు. సో నన్నే కాకుండా నా తోటి కానిస్టేబుల్స్ కూడా అందరికి కూడా అదే రకమైనటువంటి అనుభవం అనమాట. సో వాళ్ళు నాకు కాల్ చేసి చెప్తుంటారు, నువ్వు ఇటువంటి విజయాన్ని సాధించావు, మా వాయిస్ని నువ్వే వినిపించు అని చెప్పి. సో అందుకే వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పదలుచుకున్నాను. హరికృష్ణ, తర్వాత రమేష్, అదేవిధంగా మహేంద్ర అని ఇప్పుడు SIగా పనిచేస్తున్నారు, తర్వాత శివకుమార్ గారు, ఇట్లాంటి అందరినీ వాళ్ళ వ్యక్తిగత కక్షలు పెట్టుకుని ఆయన తన బాధ్యతని వ్యక్తిగత కక్షలు తీర్చుకునే వేదికగా మార్చడం అనేది సమంజసం కాదండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.